ఈరోజు స్టాక్ న్యూస్లో భారతదేశ వాణిజ్య లోటు ఏప్రిల్ అంటే ట్రేడ్ డెఫిషియన్సీ అనమాట $19.10 బిలియన్లకు పెరిగింది. క్రితం సంవత్సరంతో పోల్చుకుంటే 14.4 బిలియన్స్ ఉండేది డాలర్స్. ఏప్రిల్ ఏడాది ప్రాతిపదికన దిగుమతులు 10.30% మరియు ఎగుమతులు ఎక్స్పోర్ట్స్ 1.10% ఇంక్రీజ్ అయ్యాయి. వాణిజ్య మంత్రిత్వ శాఖ ద్వారా తెలిపారు. సో జనవరి మార్చి త్రైమాసికంలో దేశం యొక్క మొత్తం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో బొగ్గు వాటా అంటే కోల్ వాటా వచ్చేసరికి 50% దిగువకు పడిపోయింది, డిక్లైన్ అయిపోయింది. 1966 తర్వాత ఫస్ట్ టైం అనమాట ఇది. IEEFA వారి నివేదిక. గో డిజిట్ IPO 0.36 సార్లు సభ్యత్వం పొందింది. రిటైల్ చందా 1.44 రెట్లు. మే 17 వరకు ఇది తెరిచి ఉంటుంది. సో మే 17 వరకు ఈ డిజిట్ IPO అనేది గో డిజిట్ తెరిచి ఉంటుంది.